మనకి విశ్వాస సభలు జరుగుతూ ఉన్నాయి. అంటే విశ్వాసమును గురించి సభలు జరుగుతూ ఉన్నాయి. విశ్వాసం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. విశ్వాసపు సేవల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విశ్వాసులు విశ్వాసముతో సేవ చేస్తూ ఉన్నారు. తర్వాత విశ్వాసమును గురించి బోధ చేస్తూ ఉన్నారు. బోధ చేస్తున్నటువంటి సేవకులు, సువార్థికులు. ఓకే, విశ్వాసము ద్వారా మన బ్రతుకును మనం ఒప్పుకోవడం అనేది మనం చేస్తూ ఉన్నాం. సో ఎన్ని విషయాలు చెప్పుకున్నాం. విశ్వాస సభలు పెట్టుకుంటూ ఉన్నాం, విశ్వాస సేవలు చేస్తూ ఉన్నాం, విశ్వాసమును గురించి బోధిస్తూ ఉన్నాం, విశ్వాసము ద్వారా మనల్ని మనం ఒప్పుకోలు చేసుకుంటూ ఉన్నాం. ఓకే, అయితే ఆత్మీయంగా మనం ఏమి సాధించాము, అది ప్రశ్న. విశ్వాసం ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. కానీ ఆ విశ్వాసం ద్వారా ఏమి మనము సాధించాము. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. అందుకు విశ్వాసం ద్వారా అన్నీ చేసాం, విశ్వాసం ద్వారా ఏమి సాధించాం. అమ్మా చెప్పండి, మీరు చెప్పండి. విశ్వాసం ద్వారా ఏమి సాధించాం మనం? రెండో లైన్. వెరీ గుడ్. ఇంకా చెప్పాలి వెనకాతలే. ఈ ముందు ఒకరు చెప్పారని ఇంక మానేవద్దు. పరిశుద్ధాత్మ పొందుకున్నాం విశ్వాసం ద్వారా. బాగుంది. అమ్మ మీరు చెప్పండి రా. ఏమ్మా? ఆయనకి ఇష్టడుగా. ఓకే, మీరు చెప్పండి. రక్షణ పొందడం. ఓకే అమ్మ మీరు చెప్పండి రా. నిరీక్షణ. వెరీ గుడ్. అంటే దగ్గరికి వచ్చిన జాయిసీ, దగ్గరికి వచ్చిన జాయిసీ. ఓకే, ఇప్పుడు నేను ఒక వచనం చూపెడతాను, అప్పుడు మీకు అర్థం అవుద్ది. బైబిల్ తీసేస్తున్నారు, ఇంక చెప్పలేదు నేను. ఓకే, 1 కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనం. ఈ మూడును నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటి అంటే విశ్వాస సభలు నిర్వహిస్తూ ఉన్నాం, విశ్వాస సేవలు చేస్తూ ఉన్నాం, విశ్వాసమును గురించి బోధిస్తూ ఉన్నాం, విశ్వాసం ద్వారా ఒప్పుకుంటూ ఉన్నాం. కానీ ఏమి సాధించాము అన్నది మనం ప్రశ్నతో ముగించాం. ఎక్కడ ఇప్పుడు 1 కొరింథీ 13 మనం చదువుకున్నాం. కాగా అరే నెక్స్ట్ చెప్పండి రా, ఇప్పుడే చదివాను కదా. కాగా లేదు, ఏం కరెక్ట్గా చెప్పడం లేదు. మీరు విడదీసి చెప్పండి చక్కగా. విశ్వాసము కామా ఉంది అక్కడ. పెద్దోళ్ళకి తెలియకపోతే చదువుకున్న వాళ్ళు తెలియాలి కదా. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అలాగ అంటున్నాను. మీరు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అంటే విశ్వాసము ద్వారా అన్నీ చేస్తూ ఉన్నాం, విశ్వాసులుగా మనం పిలువబడుతూ ఉన్నాం. కానీ శ్రేష్టమైనది మనం మర్చిపోతూ ఉన్నాం. ఈ శ్రేష్టమైనదే సద్గుణము. ఈ శ్రేష్టమైనది సద్గుణం. సద్గుణమైన ఈ ప్రేమ లేకుండా విశ్వాసులమైనటువంటి మనము విశ్వాసముతో ఏదో చేసేస్తున్నాం అనుకుంటూ ఉన్నాం. విశ్వాసం ద్వారా అది జరిగింది, విశ్వాసం ద్వారా ఇది జరిగింది అని చెప్పేసి మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? హెబ్రీ 11వ అధ్యాయానికి వెళ్ళిపోతూ ఉన్నాం. విశ్వాసులుగా అలా జరిగిపోవాలని ఆశిస్తూ ఉన్నాం. కానీ వారు ఒక సద్గుణము కలిగి ఉన్నారు.
ఏంటో సద్గుణం? ప్రేమ. విశ్వాస వీరులుగా వారు ఉన్నారంటే వారిలో దేవుని గురించిన ప్రేమ కనబడుతూ ఉంది, తోటి వారి గురించి, లోకమును గురించిన ప్రేమ కనబడుతూ ఉంది. హతసాక్షి అయిపోతూ ఉన్నాడంటే అర్థం ఏంటి? హతసాక్షులైపోయినటువంటి వారందరూ ప్రభు కొరకు హతసాక్షులైపోయారు. వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు, ప్రభు వీరిని క్షమించు అంటే సద్గుణమైనటువంటి ప్రేమ లేకుండా నువ్వు విశ్వాసగా కొనసాగినా, విశ్వాసంలో ఏవో చేయాలనుకున్నా ఏమీ జరగవు. అందుకే 7 సంఘాలలో కూడా ఒక్కొక్క తప్పును చూపెడుతున్నాడు సంఘాన్ని వదిలిపెడితే తప్ప. అలాగే ఇప్పుడున్నటువంటి సంఘాలైనటువంటి మనము కూడా ఈ సద్గుణం అనే ప్రేమ లేకుండా విశ్వాసులుగా కొనసాగితే, విశ్వాస కుటుంబముగా కొనసాగితే, విశ్వాస సంఘముగా కొనసాగితే ప్రయోజనం ఏమాత్రం కూడా లేదు. సద్గుణమైనటువంటి ప్రేమ చాలా అవసరం. అందుకే ప్రభు కానీ పౌలు గారు కానీ ఎంతో చక్కగా బోధిస్తూ ఉన్నారు. సద్గుణమనే ప్రేమ లేకుండా విశ్వాసి స్థిరపరచబడలేడు, విశ్వాసి ఏ సేవలో కూడా ఫలితం తీసుకుని రాలేడు. సద్గుణమనే ప్రేమ. ఈ మధ్యకాలంలో దేవుడు ఆయన రాకడకి సిద్ధపరచడానికి ఇస్తున్న సందేశాలు ఇవి. ఎక్కువ రిఫరెన్స్లు ఎందుకు ఇప్పుడు చెప్తూ ఉన్నానంటే, మీరు ఇక్కడ విని వెళ్ళిపోవడం కాదు, ఇంట్లో మీరు ధ్యానం చేయాలి. వాక్యము ధ్యానిస్తేనే ఆనందించగలం. ఆ వాక్యమే మన ఆయన రాకడికి సిద్ధపరుస్తుంది. ప్రసంగం విని వెళ్ళిపోతే లాభం లేదు. విన్న ప్రతిదానిని ఇంటికి వెళ్ళి, ఎవరండి వారు ఇంటికి వెళ్ళి మరలా పౌలు శీలలు చెప్పిన అలాగున్నవో లేవో అని, బెరియాలో ఉన్నటువంటి వారంట విని వెళ్ళిపోయేవారు కాదు, వెళ్ళిపోయి వారు చెప్పినవి అలాగున్నవా లేవా అని లేఖనములను పరిశోధించుచుండిరి. ఆ మాటలు ఎందుకు రాయబడ్డాయి? ఎక్కడుందా రిఫరెన్స్ చెప్పండి? 11, 17, 11 ఒకసారి తీసి చదవండి. తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులను అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. హల్లెలూయా. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, రిఫరెన్స్లు రాసుకోండి. ఎందుకంటే టీవీలో కూడా రిఫరెన్స్లు కనబడుతూ ఉన్నాయి. నేను చెప్పింది మీకు అర్థం కాకపోయినా వెంటనే అక్కడ చూస్తే తెలుగులో చక్కగా ఏ పుస్తకం, ఏ అధ్యాయం, ఏ వచనం అని వస్తుంది. రాసి పెట్టుకోండి. లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత అదే అంటే ఆన్లైన్లో వెళ్ళింది మనం చూసుకోవచ్చు కదా. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా మీకు జ్ఞాపకం రాకపోతే ఒకసారి చూసుకుంటారు యూట్యూబ్లో. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సద్గుణము చాలా ఇంపార్టెంట్ మాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను చదువుతాను. ఈరోజు కూడా రెఫరెన్స్లన్నీ నేను చదువుతూ ఉంటాను. నేను చదవకపోతే అప్పుడు మీరు చదువుదురు. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అప్పుడు మనకు చాలా సమయం కలిసి వస్తుంది. 1-2 రిఫరెన్స్లు అంటే మీరు చదవచ్చు, ఎక్కువ రిఫరెన్స్లు అంటే సమయం కలిసి వస్తుంది. నేను చదివి ఎక్కడైతే టెస్ట్ చేసి చెప్తానో అది ఇంపార్టెంట్ అనేది మీరు చూసుకుంటూ ఉండాలి. ఓకే, మళ్ళీ ఇంకోసారి నేను చదువుతాను. 1 కొరింథీయులు 13:13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈ సద్గుణము ప్రత్యక్షపరుచుట చాలా కష్టమైనది. ఈ సద్గుణం అని చెప్పాను, మంచి గుణం, ఇది చాలా కష్టం. ఇంతకుముందు కూడా చెప్తున్నాను కదా, సేవకులు కూడా క్షమించలేని స్థితి ఉంది. క్షమించాలా అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు సేవకులు. మరి విశ్వాసులు అడగరా?
ఈ శ్రేష్టమైనటువంటి సద్గుణం అనే ప్రేమ, అందులో మనం నిలిచి ఉండుట, దాని ద్వారానే మనం జీవించుట, అది చాలా కష్టమైంది. కుటుంబాలు ఉన్నాయి, మన కుటుంబాలు. ప్రైస్తలాడు అబ్బాయి ఎంత బాగున్నారు, ఎంత ఐక్యతగా ఉన్నారు. ఇంట్లో వాళ్ళు జుత్తులు పట్టుకుంటే కానీ మనకు తెలియదు. ప్రేమ లేదు. ఏ కుటుంబంలో ప్రేమ లేదు, ఏ సంఘములో ప్రేమ లేదు, ఏ దైవజనులో ప్రేమ లేదు. ఇది సద్గుణం కానీ కష్టమైనది. ప్రభువు రాకడలో ఇది మనకు కావాలి. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. సద్గుణం అనే ఈ ప్రేమ మనకు చాలా అవసరం. మనం నేర్చుకున్న పాఠాలు అక్కడ ఒంగోలులో నేర్పుతూ ఉంటే, సేవకులు ట్రైన్లో వెళ్ళిపోతూ వారు ఫోన్లు చేసి, అయ్యా విన్న మాటలు నేను, నా భార్య పాస్టమ్మ గారు, నేను ధ్యానం చేసుకుంటున్నాం, ఆలోచిస్తూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, మెమరీ చేసుకుంటూ ఉన్నాం. ఆయన రాకడకు ఎన్ని విషయాలు ఇంకా మేము సిద్ధపడాలా అని చెప్పి, ఇన్ని విషయాలు మేము సిద్ధపడాలా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తూ ఉన్నారు. మేము ఇప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం. వారు హృదయాలు మండుతూ ఉన్నాయి. అయ్యో, ఇది లేకపోతే పరలోకం లేదా అని వారు ప్రశ్నించుకుంటూ ఉన్నారు. కానీ మీరు నేను ప్రశ్నించుకుంటూ ఉన్నామా? దేవుని వాక్యం విని వారు ప్రశ్నించుకుంటూ ఉన్నారు. అయ్యో, మీటింగ్ అయ్యి వచ్చిన తర్వాత రూమ్లో కూర్చున్న తర్వాత, అమ్మో మాకు భయం వేస్తుంది, ఇది లేకపోతే పరలోకం లేదా? దేవా స్తోత్రం, మేము ఇక మీద చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన రాకడకు సిద్ధపడడానికి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు కూడా దేవుడు మనకిచ్చింది విలువైనది ఈ యొక్క సందేశం. సద్గుణమనే ప్రేమ లేకుండా విశ్వాసిగా నీవు కొనసాగలేవు, విశ్వాసపు సేవ నువ్వు చేయలేవు. శ్రేష్టమైన సద్గుణం కలిగి ఉంటేనే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమయే. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మనం నేర్చుకుందాం. విశ్వాసం పునాది. చెప్పండి, ఏంటి విశ్వాసం? ఇప్పుడు నువ్వు పునాదిని చూస్తూ ఉన్నావా? ఇప్పుడు మన చర్చి పునాదిని ఎవరైనా చూస్తున్నారు ఇప్పుడు? అయితే పై కట్టడం మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. ఈ పై కట్టడమే ప్రేమ. విశ్వాసము పునాది, ఈ పై కట్టడం ప్రేమ. ఇది సిద్ధపరచబడింది, అందంగా తీర్చిదిద్దబడింది. కొంతమంది ఫోన్ చేసి, ఏమండి మీ చర్చ్ చూశాడంట, ఆయన ఆ పాస్టర్ గారు చూశారంట, విశ్వాస్ చూశారంట, చాలా చక్కగా ఉందంట, ఆత్మీయంగా ఉందంట, చూడడానికి సుందరంగా ఉందంట. అప్పుడు అవునండి, అలాగా, ఓకే. ఎంత సుందరంగా కనబడుతోంది. ఇదేంటో తెలుసా? ఇది ప్రేమ. మీదన మనం ఆ రేకుల నుంచి నీరు రాకుండా ప్రయాసపడుతూ ఉన్నారు. మళ్ళా నీళ్ళు వచ్చాయని మళ్ళా ప్రయాసపడుతూ ఉన్నారు. ఎందుకు ఇదంతా, ఈ ప్రయాసంతా? కిందన మనం సీలింగ్ వేసాం అందంగా ఉండడానికి. మరి ఆ సీలింగ్ పాడవకూడదు. ఎంత ప్రయాస దీన్ని మెయింటైన్ చేయడం. లైట్లు పోతే లైట్లు వేయడం. ఒక్కొక్క లైట్ 500. ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఖర్చు ఎందుకు పెడుతూ ఉన్నాం? ఈ శ్రేష్టమైన ప్రేమతో కూడినటువంటి ఇది మీదని, ఈ సుందరం. అలాగే ఆత్మీయ జీవితంలో మనకు ప్రేమ ఉంటేనంట ఆ ఆనందమే వేరు. ఆయన సేవలో శ్రేష్టమైన ప్రేమ లేకుండా ఆయన రాకడికి సిద్ధపడలేదు. వ్యక్తి సిద్ధపడ్డు, కుటుంబం సిద్ధపడ్డు, తర్వాత సంఘం సిద్ధపడదు. ఆయన సేవలో కూడా ప్రేమ లేకపోతే మరి ఆ సేవ కూడా వ్యర్థమైంది. పునాది
విశ్వాసం కనబడుతుందా? పునాది కనబడడం లేదు. ఏం కనబడుతుంది? ప్రేమ, పై కట్టడం. ఆ కట్టడంలో మనం కూర్చున్నాం. ఆ ప్రేమే మనలో లేకపోతే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి అక్కడ కూర్చోలేదు. ఏకాత్మ అంటే అద్వితీయ కుమారుడు, ఆ అద్వితీయ ఆత్మ, అతను ఒకరి తర్వాత ఒకటి సాక్రిఫైస్ చేసేస్తున్నాడు. దేవుడు తన కుమారుడినే పంపించాడు. అప్పుడు దేవుని ప్రేమ ఎటువంటిది? ఆయనే ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమను ఆయన మనకు చూపెట్టాడు. మనము ఆ సద్గుణం అనే ప్రేమ మనం కలిగి ఉన్నామా? ఒక్కొక్క సెల్ ప్రేయర్లో ఉన్న కుటుంబాలు ప్రేమ కలిగి ఉందా? ప్రేమ కలిగిన వారిగా ఆ సెల్ లీడర్స్ని గౌరవిస్తూ ఉన్నారా? వాళ్ళు చెప్పింది మీరు వింటూ ఉన్నారా? వారు కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉన్నారా? ఆ కొన్ని కుటుంబాలు ఆత్మీయంగా ఉన్నాయా? నడిపిస్తున్న వారికి ప్రేమ లేకపోయినా, ఆ గుంపులో ఉన్నటువంటి మీలో ప్రేమ లేకపోయినా ప్రయోజనమే లేదు. సాతానుకు చోటు ఇవ్వద్దు ఇక మీదట. ప్రతి కుటుంబంలో సాతానుకు చోటు ఇవ్వద్దు. ధనము, ఘనత, బంగారం ఏది మనతో రాదు. ఆ విమానం కూలిపోయింది కదా, అందులో ఉన్న బంగారం మామూలుగా లేదంట. ఇండియాలో బంగారం ఎక్కడ ఎక్కువ ఉంది అంటే గుజరాత్లోనే ఉంది. ఎన్నోసార్లు నేను చెప్తూ ఉన్నాను. గుజరాత్లో ఉన్నంత బంగారం ఎక్కడా లేదు. ఆ ఫ్లైట్ గుజరాత్ నుంచి కూడా బయలుదేరింది లండన్కి. ఇప్పుడు నిన్నెవరినో ఒక బ్రోకర్ని పట్టుకున్నారు. నోట్లు కట్టలు కాదంట, బంగారం బిస్కెట్లు వందల కేజీలు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మనం స్లోగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఇప్పటి వరకు ప్రేమ శ్రేష్టమైనది, సద్గుణము అయినటువంటి ప్రేమ అనే దాని గురించి చూసాం. ఇప్పుడు లేఖనాల్లోకి మనం వెళ్తాం గనక ప్రార్థన చేసుకోండి. ప్రభు, ఆ లేఖనాల్లో మేము వెళ్తూ ఉన్నప్పుడు ఈ సద్గుణమనే ప్రేమను విశ్వాసము ద్వారా ఎలాగ నేను కలిగి నేను కొనసాగాలి, నాతో మాట్లాడు, నేను అర్థం చేసుకునేలా కృప దయచేయు అని మనసులో ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఇప్పుడు నేను చదివినంత మాత్రాన 2 సార్లు మీకు అర్థం కాదు. ఇంటికి వెళ్ళి చదివితేనే వాక్యం మీకు అర్థం అవుతుంది. సో పై కట్టడం, మనుష్యులు ఈ పై కట్టడం ఉపయోగించుకుంటారు. మనందరం ఈ పై కట్టడాన్ని ఎలాగ ఉపయోగించుకున్నామో, మన ఇల్లుల్ని పునాదులను చూపెట్టడానికి కాదు, పునాది మీద కట్టిన ఇంటిలో మనం ఉన్నాం, దాన్ని డెకరేట్ చేసుకుంటూ ఉన్నాం. సో పై కట్టడం చూడండి, సర్వశరీరము చక్కగా అమర్చబడి, ఇలాగా చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము, మనలో ఉన్నటువంటి ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఈ శరీరం అభివృద్ధి ఎలా చెందుతూ ఉంది? ప్రతి కీలు చక్కగా ఉంటేనే. ఎక్కడ ఏ లోపం వచ్చినా నడుము వంగొచ్చు, కాలు ఎరగొచ్చు, చెయ్యి ఎరగొచ్చు,
మూతి వంకరవ్వచ్చు, ఏమండి కళ్ళు కనబడకపోవచ్చు, ఒక చెవి వినబడవచ్చు. అయితే మనం చక్కగా ఎప్పుడు ఆనందించగలమంటే అది చక్కగా అతకబడింది. అలాగే దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా ఆ ప్రేమలో అభివృద్ధి చెందాలి. అప్పుడే ఆయన రాకడ. ధనము బంగారం వాళ్ళందరూ కూడా తీసుకొని వెళ్ళలేదు. ఇది సంపాదించిందంతా వారు బూడిదైపోయారు, అది బూడిదకెళ్ళింది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇవన్నీ మనం ఆ కంటి ముందు కనబడుతూ ఉన్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితంలో మనం కొనసాగాలి అనేది ఆలోచన చేసుకుందాం. ఓకే, ఇప్పుడు అందుచేత కొత్త నిబంధన పత్రికల్లో విడదీయలేని రీతి ప్రేమ విశ్వాసము జోడించబడింది. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం ఏంటంటే విశ్వాసము పునాది, ప్రేమ అనేది పై కట్టడము. బాగా చెప్తున్నారా, కంట పెట్టారు, బాగుంది. ఇప్పుడంట విశ్వాసము ప్రేమ జోడింపబడి ముందుకు సాగాలి. ఈరోజు మన ధ్యానం అంతా అదే, ఎక్కువ రెఫరెన్స్లు ఉంటాయి. నేను చదువుతూ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, వీలైతే బైబిల్ తీసి చూసుకుంటూ ఉండండి. అది మంచి ఇది, బైబిల్ తీసి చూసుకోవడం అనేది. లేకపోతే మనకు బైబిల్ తర్వాత పుస్తకాలు తీయడమే రాదు, మర్చిపోతాం. కొత్త నిబంధన పత్రికలలో విడదీయలేని రీతిగా ప్రేమ విశ్వాసము జోడించబడినది అనేది మనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మనం చూసుకుందాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తునందుండు వారికి, చూడండి ఆ మాట నేను రెఫరెన్స్ మీకు అక్కడ ఇవ్వలేదు, ఇప్పుడు మీరు చదవండి. పొందుటయందేమీ లేదు, పొందకపోవుటయందేమీ లేదు, గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. హల్లెలూయా. ఏమంటున్నాడంట? ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. అందుకే కదా మనం అంటున్నాం ప్రేమ విశ్వాసముతో జోడింపబడాలి. ఈ వాక్యం ఎంత చక్కగా ఉందో చూడండి. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. ఇప్పుడు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును, అంటే అక్కడ ప్రాచీన ప్రతుల్లో ప్రేమను అని ఉంది. యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న ప్రేమను గూర్చియు నేను వినినప్పటి నుండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో వారికి రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు నేను వినినప్పటి నుండి. అందుచేత విశ్వాసం వేరు ప్రేమ వేరుగా ఉంటే సంఘము ప్రభువు రాకడికి ఎత్తబడదు. పునాది కావాలి, కట్టడము కావాలి. అంటే ఈ బిల్డింగ్ వెళ్ళదు. బండనే పునాది, వాక్యమనే పునాది మీద మనం ఉండాలి, ప్రేమ మనం కలిగి ఉండాలి. ఈ రెండు కలిగి ఉంటేనే, అంటే ప్రభువుని కలిగి ఉండాలి, ప్రభువు మీద మన ప్రేమ, అందరి మీద మన ప్రేమ, ఈ రెండు కలిసి ఉండాలి అని చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఏ క్షణమైనా ప్రభువు రావచ్చు. వాక్యం విని ఇంటికెళ్ళి నిజంగా హృదయపూర్వకంగా కుటుంబం అంతా కూర్చొని, వ్యక్తిగతంగా కూర్చొని వాక్యాన్ని ధ్యానం చేసి జీవితాన్ని సమర్పించుకుంటే, ఒకవేళ ప్రభు వచ్చారనుకోండి, ఇప్పుడు మనం ఎన్నో చెప్పుకుంటున్నాం, 7 సంవత్సరాల శ్రమకాలం, పలానా డేటు, పలానా సంవత్సరం ఇప్పుడు జరగబోతుంది, తొందరలో జరగబోతుంది, ఇలాగ అనుకుంటున్న సమయంలో ఆయన రాకడ వచ్చేస్తుందంట అని మీరు ఈజీగా తీసుకోవద్దు. ఏమో మనం ఇంటికి వెళ్ళే లోపుని, నడుస్తూ ఉన్న లోపుని ప్రభువు రాకడ వచ్చేయచ్చు. ఆయన రాకడ గురించి
మనం ఇవన్నీ చేసుకోకూడదు. ఇలాగుంది ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది, కానీ ఏ క్షణమైనా ఇప్పుడు విశ్వాసం అనే నీ పునాది, ఆయన బండ మీద ఆయన చూపిన ప్రేమ కలిగి ఉండమన్నటువంటి ఆయన మాటలు, ఈ రెండు మనం కలిగి ఉంటేనే కుటుంబంతో సమాధానం, భార్యాభర్తల్లో సమాధానం, పిల్లలు తల్లిదండ్రుల్లో సమాధానం, సంఘములో తోటి విశ్వాసులతో సమాధానం, దైవజనులతో సమాధానం, బంధువులతో సమాధానం, ఇరుగు పొరుగు వారితో సమాధానం, ఇవన్నీ కలిగి ఉంటేనే ఎత్తబడిన గుంపు, లేకపోతే లేదు. ఒంగోలులో దేవుని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వారు విన్న విధానం, వచ్చిన సేవకులందరూ విన్న విధానం, వారు భయపడిపోతూ ఉన్నారు. అయ్యో, ఇవన్నీ మాలో కొరత కనబడుతుంది, ఆయన రాకడొస్తే మేము ఎత్తబడలేమా, భయపడుతూ ఉన్నారు. విరివిగా వాక్యం ఎత్తబడుతూ ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. ఇక్కడ మీతో చెప్తున్నటువంటి మాటలు పరిశుద్ధాత్మదేవుడు మనకు అవసరతను బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన రాకడికి ఇంకే కొరతలు మనలో ఉన్నాయో అని. టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదు, టేక్ ఇట్ సీరియస్లీ. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు 1:15 చదివాం కదా ఎఫెసీయులు. కొలస్సీ 1:3 చదువుదాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు. పునాది, కట్టడం, ఈ రెండు మనకు కావాలి. పునాది బలంగా ఉంది, కట్టిన దాంట్లో మనం ఉన్నాం. ఈ రెండు ఎలాగైతే ఉన్నాయో మనలో విశ్వాసము, ప్రేమ, ఈ రెండు కూడా కలిసి ఉండాలి. చూడండి, మనం చదువుతున్నటువంటి వాక్యాలన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయో. విడదీయలేము ప్రేమను విశ్వాసమును. కొలస్సీ 1:3 పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు. 1 తెస్సలోనిక 1 అధ్యాయం 2వ వచనం. 1 తెస్సలోనిక 1 అధ్యాయం 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమే విజ్ఞాపన చేయుచున్నాము. భక్తులైనటువంటి వారు, అపోస్తలులు, వారు ఈ యొక్క తెస్సలోనిక వారి గురించి చెప్తూ ఉన్నారు. చూడండి ఎంత చక్కని మాటలో. అక్కడ మీరు చక్కగా మన సబ్జెక్ట్ని బట్టి టిక్కులు పెట్టుకోండి, దాని మీద ఏదైనా కలరింగ్ ఆ వాక్యం మీద. చూడండి, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. ఆ పని ఎలా ఉండాలంట? ప్రేమతో కూడినదిగా ఉండాలంట. విశ్వాసముతో కూడిన మీ పని. నాకు ఎంత సంతోషం అయిందంటే, ఉదయం నేను వచ్చినప్పుడు అక్కడి నుంచి అక్కడి వరకు ఏ చెట్లు లేవు. మీరు చూసారా లేదు? మీకేం కావాలి? చెట్లు మొలిస్తే మీకేం కావాలి? అక్కడ మనం కూర్చోలేదు కదా. బాత్రూమ్ దగ్గర ఉన్నటువంటి చెట్లు గిట్లన్నీ కూడా కొట్టేసి, తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, జ్యోతి వాళ్ళ నాన్నగారు యోహాన్ గారు ఇంటి దగ్గర నేను ఎందుకు ఈరోజు ఖాళీగా ఉన్నానని కత్తి పట్టుకొని వచ్చి ఇదంతా చేసుకొని వెళ్ళిపోయారంటే, వాళ్ళకి కావాల్సింది అక్కడి నుంచి దీవెన, మనుషులు మెప్పు కాదు. ఎంతమంది చర్చి కొరకు పట్టించుకుంటున్నారు, సరౌండింగ్స్ గురించి పట్టించుకుంటూ ఉన్నారు. మీకు ఖాళీగా ఉన్న సమయంలో వచ్చి ఏదైనా ప్రతి ఒక్కరు కూడా చక్కగా డ్రెస్అప్ అయి డ్రెస్ మాయకుండా వెళ్ళిపోవడానికి చూస్తున్నారు. కానీ పాటల్లో చెమట అవసరం లేదు, ఏ పని మనం చేయని అవసరం లేదు. బాత్రూమ్కి వెళ్ళి
చీపురే పట్టుకోవలసిన పని లేదు, మీద నుంచి ఆయన చూస్తున్నాడు. ఆయన కొరకు నువ్వెంతగా నడుము వంచుతావో, ఎంతగా నువ్వు వంగుతావో, ఎంతగా నీవు ప్రయాసపడతావో అంతగా దేవుడు దీవిస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ప్రయాసపడకుండా ఒక దినం సంతోషించలేము. నేను నార్మల్గా పాస్టమ్మ గారిని పొగడను, అసలు చెప్పను పాస్టమ్మ గారి గురించి. కానీ మిషనరీగా మేము వెళ్ళినప్పుడు, కొత్తగా పెళ్ళయింది, ఇంకా నెల రోజులే అయింది, వెళ్ళిన తర్వాత అంట్లు కడగడం మొదలుపెట్టింది ఆవిడ. అంటే మేము తిన్నవి, మాకు హోస్ట్ ఇచ్చిన వాళ్ళందరివి. కానీ దేవునికి స్తోత్రం, అక్కడ కడిగాం. రాజస్థాన్లో వచ్చిన సేవకులందరినీ కూడా ఆదరించాం, మంచాలు వేసాం. వాళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళకి భోజనాలు పెట్టాం, అతిథి సత్కారాలు చేసాం. వారు పడకలు ఎలా పడుకుంటారు, లేదా దోమలు ఎలాగ వాళ్ళ దగ్గరకు వస్తాయి, ఇవన్నీ కూడా ప్రతి ఆలోచన. అంటే వాళ్ళు ఉన్నంత కాలము, వాళ్ళు ఉన్నంత సమయము పరిచర్య అంతట్లో కూడా రాత్రుల పగలు నిద్రపోకుండా పరిచర్య చేశాం. తను చెయ్యలేని ఓపిక లేనప్పుడు కూడా అందరికీ సైలెంట్గా ఒక్కలే వండి పెట్టేయడం. అక్కడ ఎవరు సహకరించడానికి ఎవరు లేరు. అక్కడ కూడా తోటి మిషనరీస్ ఉన్నారు, వాళ్ళకి కూడా చీరలు అవి నలిగిపోతాయని, బట్టలు నలిగిపోతాయి అనుకున్నవారే అందరు కూడా. మావి నలిగిపోయినా పర్వాలేదు అనుకున్నాం. ఎన్నో సంవత్సరాలు ఎన్నో బాధలు పడితే ఇప్పుడు ఈ స్థితిలో దేవుడు మమ్మల్ని ఉంచాడు. ఏ బాధలు పడకుండా గొప్ప ఆశీర్వాదం కావాలంటే ఎలాగా, ఏ బాధలు పడకుండా ప్రమోషన్ కావాలంటే ఎలాగా ఆలోచన చేసుకుందాం. ప్రయాస లేకుండా ఏది లేదు. అపోస్తులు ప్రయాసపడ్డారు దేవుని పని కొరకు. మనం ఏం పడుతున్నాం ప్రయాస? మనం రాసుకున్న పౌడర్ కూడా చెమట వచ్చి పాడవడానికి వీలు లేదు. బ్యాగ్తో తెచ్చుకుంటూ ఉంటాం. ఏంటి? పౌడర్ డబ్బా, సెంటు, అది ఇది అన్నీ కూడా బ్యాగులో కంపల్సరీ ఉంటాయి. చిన్న బ్యాగు, చిన్నవన్నీ. సో ప్రియమైనటువంటి, ఎప్పుడు చెప్పేదా, నిజంగా మీరు ప్రయాసపడండి ప్రభువు కొరకు. చప్పట్లు కొట్టండి. మీరు చప్పట్లే కొట్టడం లేదు. మేము యవ్వన కాలంలో డ్రమ్ము వాయించిన వాళ్ళు, తాళాలు వాయించిన వారు, చప్పట్లు కొట్టిన వారు, పాటలు పాడిన వారు, చెమటలు ఆనందం. మనకు ఆనందం లేదు, ఎందుకో తెలుసా? చెమటలు లేవు దేవుని కొరకు. చల్లదనమే అంతా ఎక్కడ చూసినా. ఇప్పుడు ఇక్కడ ఇది అలవాటు అయిపోయిన తర్వాత అరగంట కరెంటు పోతే ఉస్సు అని, అరగంట కరెంటు పోతే, అలా కరెంటు లేదు, ఏసీ లేదు, అప్పుడేం చేసాం మనం? అస్సలు ఉండలేకపోతున్నామండి. మళ్ళీ పక్కన్న వాళ్ళని, పుస్తకం ఉందా ఇసురుకుంటాను. అన్ని పనులే అప్పుడు, అంతా ప్రయాసే. ఒక్క నిమిషం కరెంట్ పోతే. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు చెప్తూ ఉన్నాం. స్వీకరించండి, ధ్యానించండి, జీవితం సమర్పించుకోండి. మనల్ని ఆయన రాకడికి ఏ క్షణంలో ఉన్నా ఎగరగలిగే స్థితిలోనికి మనం వెళ్దాం. 2వ తెస్సలోనిక 1వ అధ్యాయం 3వ వచనం. 2వ తెస్సలోనిక 1వ అధ్యాయం 3వ వచనం. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మను గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎళ్ళ చూపు ప్రేమ విస్తరించుచున్నది. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఎదుటి వాడిని ఎడల చూపు ప్రేమ విస్తరించు. విశ్వాసము అభివృద్ధి చెందుతూ ఉందంట, ప్రేమ విస్తరించుచుందంట. చెప్పండి ఆ మాటలు.
విశ్వాసము అభివృద్ధి చెందుచున్నది, ఎదుటివాని ఎడల ప్రేమ విస్తరించుచున్నది. ఎందుకు మీ చేత చెప్పిస్తున్నానంటే, ఇంటికి వెళ్ళి ధ్యానం చేయకపోయినా అట్లీస్ట్ ఈ మాటలు మీ బుర్రలో పెట్టుకుంటారు. విశ్వాసం ఒకటి సరిపోదు, మీద కట్టడం కూడా అవసరమే. విశ్వాసముతో ఏదో గొప్ప కార్యాలు చేసేద్దాం అనుకుంటే అదంతా ఉత్తి మాటే. ప్రేమ కలిగి ఉండడం ద్వారా విశ్వాసముతో జాయింట్ అవ్వాలి ప్రేమ. అప్పుడు పరిచర్య అంతటి ద్వారా ఆయన నామం గణపరచబడుద్ది. మీరు నేను ఆత్మదేవుని సహాయం ద్వారా స్థిరపరచబడతాం. ఏ క్షణం ఆయన రాకడున్నా సరే ఎత్తబడే గుంపులోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. 1 తిమోతి 1వ అధ్యాయం 14వ వచనం. 1 తిమోతి 1:14. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. ఎక్కడ విశ్వాసాన్ని ప్రేమను విడదీయలేదు. జ్ఞాపకం చేసుకోండి. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ప్రభువుని అడుగుతున్నాను, ప్రభువా మేము నేర్చుకోవాల్సిందేటి? ఇంకేం మేము నేర్చుకోలేదు. నేను లేకపోతే మీరు అనడం లేదు, మేము నేర్చుకోలేదు. ఇప్పుడు మీతోనే మాట్లాడుతున్నాను, నేను నేర్చుకుంటున్నాను. ఇప్పటి వరకు నాలో కూడా ఇది లేదు. మనందరికీ కావలసింది ఆత్మదేవుడు బోధిస్తూ ఉన్నాడు. విశ్వాసము 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 విశ్వాసవీరులు ఏదో కార్యం జరిగిపోద్దని అనుకుంటూ ఉన్నాం, కానీ విశ్వాసానికి ప్రేమను జోడించకపోతే ఏది లేదు. చూడండి, సాతానుడు బహునేకగా వాడు పనిచేస్తూ ఉన్నాడు. ఆత్మ ఫలమైనటువంటి ప్రేమ సంతోషం అవసరం లేదంట, ఆత్మ వరాలు కావాలంట. అద్భుతాలు జరగాలి, స్వస్థతలు జరగాలి, చనిపోయిన వారు తిరిగి లేవాలి, ఎదుటి వాని గురించి నాకు వివేచన వరం కావాలి, నా పేరు సంపాదించుకోవాలి, మీ గురించి మీ భవిష్యత్తు గురించి చెప్పి ఈ రీతిగా వరాలు 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 కావాలి. వరాలు కావాలి అని నీవు కూర్చున్నట్లయితే ఆయన రాకడికి నీవు నేను ఎత్తబడలేము. ప్రభువా నీ నామముని ఇది అది చేసామంటే మీరెవరో నాకు తెలియదు పొండి అంటాడు. అంతే, మీరెవరో నాకు తెలియదు పొండి. టేక్ ఇట్ సీరియస్. ప్రభు అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. కారణం ఏంటి? ఫిలోమోనుకు 1వ అధ్యాయం 4వ వచనం. ఫిలోమోను 1వ అధ్యాయం 4వ వచనం. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని. చూడండి, ఫిలోమోనుకు రాస్తున్నటువంటి ఈ పత్రికలో నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని. ప్రేమను గూర్చి విశ్వాసమును గురించి ఎక్కడ విడదీయడం లేదు. ఆలోచన చేయండి, ఎక్కడ విడదీయడం లేదు. ఐదవ వచనం. నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ఫిలోమోనుకు రాసినటువంటి దాంట్లో ఎంత చక్కని మాటలు. నీ ప్రేమను గూర్చి విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనలు యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అన్ని ఆజ్ఞలు, దేవుడిచ్చినటువంటి అన్ని ఆజ్ఞలు 2 వాంగ్మూలములలో ఇమిడి ఉన్నాయి, సంగ్రహింపబడ్డాయి అనుకుందాం. 2ని అన్ని ఆజ్ఞలు 2 వాంగ్మూలాల్లో. ఏంటి అవి అంటే దేవుని ప్రేమించుము, మనుషుని ప్రేమించము. అన్ని ఆజ్ఞల్లో
ప్రాముఖ్యమైనవి ఈ రెండిట్లోనే మిగతావన్నీ. దేవుణ్ణి ప్రేమించు, మనుషులను ప్రేమించు. ఈ 2 వాంగ్మూలాల్లోనే సంగ్రహించబడ్డాయి అని చెప్పబడింది. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళారా, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 22 38. ఈ 2 ఆజ్ఞలు చూడండి ఎంత చక్కగా ఈ మాటలు. అంటే ఇప్పటి వరకు మనం చెప్పినవి కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ దేవుడు ఒక అద్భుతం చేశాడు. పాత నిబంధన నుంచి అన్నీ మనం తీసుకొని వచ్చాము, పత్రికల నుంచి తీసుకొని వచ్చాము. ప్రభు సువార్తల దగ్గరికి వచ్చినప్పటికీ అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. ఇది ముఖ్యమైనది మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది 2వ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవర్తనలను ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఈ 2 ఆజ్ఞలే అవి ఆ రీతిగా మరి సంగ్రహింపబడాలి అంటూ ఉన్నాడు. ఈ 2 అంటే దేవుణ్ణి ప్రేమించాలి, మనుషుని ఈ 2 వాంగ్మూలాలు ఆ రీతిగా సంగ్రహించబడ్డాయి. అవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 13:9. ఎలాగనగా చాలా జాగ్రత్తగా వినండి. ఎలాగనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరియు ఏ ఆజ్ఞ ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనని వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. 13:10. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ఎలాగనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు. అంటే అన్ని విషయాలు చెప్పాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, ఆశింపవద్దు, ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆజ్ఞ ఇచ్చాడు. ఉన్న ఎడల అదియు కూడా, ఇవన్నీ కూడా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలన వాక్యంలో సంక్షేమముగా ఇమిడి ఉన్నవి. ఈ వాక్యాలంటే 5-6 సార్లు చదివితేనే కానీ మనం అర్థం చేసుకోలేమంట. ఇది దేవుని కథ కాదు కదా మనం అర్థం చేసుకోవడానికి. కథలో మనం వెళ్తున్నప్పుడు కొంత మనం మర్చిపోయినా మళ్ళీ నెక్స్ట్ ఏదైనా చదివినప్పుడు ముందుది మనకి ఇలాగా అనుకుంటాం. కానీ దేవుని వాక్యం అంత ఈజీగా అర్థం చేసుకోలేం. ప్రార్థన చేయాలి, ఆత్మదేవుని సహాయం అడగాలి. ప్రభువా నాకు అవగాహన అయ్యేలా కృప దయచేయు, నీ వాక్యాన్ని అర్థం చేసుకునేలా కృప దయచేయు అని చదువుతూ ఉంటే అప్పుడు ఆ మాటను ఏ రీతిగా, ఆ వచనాన్ని ఏ రీతిగా అర్థం చేసుకోవాలనేది ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. ఓకే, 1 యోహాను 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనవాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఎట్లు ప్రేమింపగలడు అని ఉంది అక్కడ. దూరంగా ఉన్న దేవుణ్ణి మనం ప్రేమిస్తూ పక్కన ఉన్నటువంటి సోదరుని ప్రేమించకపోతే అది చాలా తప్పు. ఎందుకంటే పక్కనున్న సహోదరుని ద్వేషించి దూరంగా ఉన్న దేవుణ్ణి ప్రేమించడం అనేది అది కరెక్ట్ అయినది కాదు అంటున్నాడు. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఇవి వచనాలన్నీ రాసుకొని ఉపవాస ప్రార్థనలో కుటుంబం కూర్చొని ఆలోచన చేసుకోండి. అందుకే ఇవన్నీ కూడా రేపు రాబోయే దినాల్లో వాక్యం కరువు అవుద్ది. సేవకులున్న వాక్యం దొరకదు.
వాక్యం దొరికినప్పుడు దాన్ని తినాలి, నెమరవేయాలి, జీర్ణించుకోవాలి, మనలో ఉంచుకోవాలి. ఎటువంటి పరిస్థితిలోనైనా సరే మనల్ని నిలబెట్టేది ఆయన వాక్యమే. ఓకే, ఇప్పుడు మనం ఇతరుల ఎడల ప్రేమ చూపెట్టడమే పునర్జన్మ యొక్క పరీక్ష. మనందరం కూడా నూతన జన్మ పొందాం. ఎక్కడి నుంచి పొందాం? పైనుండి జన్మ పొందాం. తల్లి గర్భాన్ని జన్మించాం. కానీ తల్లి గర్భాన్ని జన్మించిన ప్రతి ఒక్కడు పాపం చేస్తూ జీవించి చనిపోతే నరకానికి వెళ్తాడు. కానీ దేవుడు మనకేం చేశాడు? బాప్తిజం ద్వారా నూతనమైన జన్మ, పైనుండి జన్మ, పునర్జన్మ, నూతన జన్మ మనము పొంది ఉన్నాం. అంటే ఈ నూతన జన్మలో మనకు ఒక పరీక్ష పెట్టబడి ఉంది. ఏంటి ఆ పరీక్ష అంటే, ఇతరుల ఎడల ప్రేమ చూపెట్టుటే. అది మన పరీక్ష. రక్షణ పొందినటువంటి మనమంట దేవుడు మనకు పెట్టిన పరీక్ష ఏంటి అంటే, దాంట్లో జయం పొందాలంటే ఇతరులను ప్రేమించుటే. కుటుంబంలో ప్రేమ కలిగి ఉండాలి, స్నేహితుల పట్ల, బంధువుల పట్ల, విశ్వాసుల పట్ల, సేవకుల పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల, తోటి ఉద్యోగుల పట్ల, వ్యాపారంలో ఉన్న తోటి వారి పట్ల, అందరి పట్ల. ఇది మన పరీక్ష. ఈ పరీక్షలో మనం జయం పొందాలి. నూతన జన్మ పొందాము అని ఎప్పుడు నువ్వు చెప్పగలవు? నువ్వు నీ తోటి వాళ్ళను ప్రేమించినప్పుడు మాత్రమే నువ్వు చెప్పగలవు, నేను రక్షణ పొందాను అని. రక్షణ పొంది నువ్వు తోటి వారిని ప్రేమించకపోతే, ప్రేమ కలిగి జీవించకపోతే, దేవుని ప్రేమ కలిగి కుటుంబంలో అందరినీ కూడా ప్రేమించకపోతే ప్రయోజనం ఏంటి? మనకు పరీక్ష, ఒకే ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో మనం జయం పొందాలి. ఓకే, 1 యోహాను 4వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. చాలా జాగ్రత్తగా చూడండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. అది చూడండి కాంటెస్ట్. ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండడమే పునర్జన్మ యొక్క పరీక్ష అయి ఉన్నది అని ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. కిందనే ఆ వచనం మనకు దొరికింది. కిందనే వచనం మనకి దొరికింది. ఈ యోహాను ప్రభువుని ఎక్కువ ప్రేమించిన వాడు ఎవడంటే యోహానే. అందుకే యోహాను సువార్తలో 3:16లో వాట్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ ద బైబుల్, బైబిల్ యొక్క ముఖ్య సందేశం ఏంటి అనేది అక్కడ ఉంది. అది లేకపోతే బైబిలే లేదు. అదే యోహాను మన పత్రికల్లో దేవుడు ఎటువంటి వాడు, ఎటువంటి ప్రేమ కలిగినటువంటి వాడని ఆయనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎంత అద్భుతం! బైబిలు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాయించాడు. యోహాను సువార్త 3:16లో ఆయన ప్రేమించానన్నాడు. 1 యోహాను 3:16లో నీవు కూడా అలాగే ప్రేమించాలి, ప్రాణం పెట్టినంతగా నువ్వు ప్రేమించాలి అని 1 యోహాను 3:16లో మనతో మాట్లాడుతున్నాడు. ఎంత చక్కగా బైబిల్ అమర్చబడింది అనేది మనం చూసుకోవాలి. 1 యోహాను 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ఇంటికెళ్ళి చదువుకొని ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మనము సహోదరులను లేకపోతే సహోదరీలను అందరినీ ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అంతే, స్ట్రిక్ట్. ప్రేమ లేదనుకోండి, దైవికమైన ప్రేమ మనలో. అందుకే ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనీయదు. దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో కొమ్మరింపబడుచున్నది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు.
చక్కని వాక్యాలు. ఈ వాక్యాలన్నీ కూడా చక్కగా మీరు రాసి పెట్టుకోవాలి, ధ్యానం చేయాలి. రేపు ఒక దినం వస్తుంది, మీరు ఇతరులకు బోధించాలి, అనేకులను ప్రభు మార్గంలో నడిపించాలి. ఎప్పుడు మనం ఇలాగుండం. ఆయన రాకడొస్తే ఎత్తపడదాం, ఇంకా రాకడ ఒక లేదు, ఇంకా ఆలస్యం అవుతుంది అంటే నువ్వు కూడా జీవించాలి, జీవించి బోధించాలి. నువ్వు కూడా అనేకులను ప్రభు దగ్గరకు నడిపించాలి. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ విషయంలో దేవుడు ఏ రీతిగా వ్యవహరిస్తూ ఉన్నాడంటే 3 విషయాలు ముఖ్యంగా మనం చూసుకుందాం. 3 విషయాలు ముఖ్యంగా మనము చూసుకుందాం. ఈ 3 విషయాలతో మనం ముగించుకుందాం. సమయానికి మనం ముగించుకుందాం. 3 విషయాలు. ఇప్పుడు వరకు మనకి ఇంట్రడక్షన్ పార్ట్ అయింది. విశ్వాసముతో ప్రేమ, విశ్వాసము పునాది, ప్రేమ కట్టడం, ఈ 2 కలిపి అది నిజమైన సేవా పరిచర్య. విశ్వాసం ఉంటే లాభం లేదు, ఓన్లీ ప్రేమ ఉంటే లాభం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 ఉండాలి. ఈ 3 శ్రేష్టమైనది ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఓకే, ఇప్పుడు 3 విషయాలను మనం ముఖ్యంగా చూసుకొని మనం ముగించుకుందాం. 1వ దానికి అడుగు పెడదాము. ఈ యొక్క 3 విషయాల్లో మొదటిది కుటుంబములో ప్రేమ. చెప్పండి అందరూ. మీకు కుటుంబం ఉందా? ఉన్నవారు చేయొద్దండి. నాకు కుటుంబం ఉందని. అమ్మో, అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబములో ప్రేమ ఇంటి యందే ఆరంభమవుతూ ఉన్నది. ఇంటి యందు ప్రేమ ఆరంభమవుతే ఏమి జరుగుతుంది? ఎవరైనా చెప్పాలి, బహుమానం ఇస్తాను. ఇంటి యందే ప్రేమ ఆరంభమవుతే ఏమి జరుగుతుంది? బహుమానానికి సిద్ధంగా ఉండండి. మనోహర్ చెప్పాలి. నన్ను ఇంటి అందే ప్రేమ ఆరంభమవుతే కాదురా, మీరు ఎలాగలాగా చెప్పగలిగారు? ఝాన్సీ గారికి ఎందుకు నేను మనోహర్ని అడిగాను తెలుసా? ఇందాక మన అందరం కూడా మనకి సెంటు వాసన రావాలని కొట్టాడు అక్కడ. మీరు వెంటనే మనోహర్ బదులు మీరు చెప్పేశారు అసలు విషయం. ఏం వెదజల్లుతుందండి? సువాసన వెదజల్లుతుంది. ఈ నార్మల్ సెంట్లు లాభం లేదండి. మొత్తం ఆ గ్రామానికి, ఆ వార్డుకి, లేకపోతే ఆ లైన్కి, ఆ స్ట్రీట్కి, ఆ సమాజానికి ఏం వెదజల్లుతుంది? మీ ఇంట్లో నుంచి ప్రేమ కలిగిన కుటుంబంలో నుంచి అంట సువాసన వెదజల్లుతుందంట. మొట్టమొదటి ఇంట్లో ప్రేమ. 3 ఒకటి మొదలైంది. అమ్మో, ఇంకెన్ని రెఫరెన్స్లు ఉంటాయో అనుకోండి అందరూ. అమ్మో, ఎన్ని రెఫరెన్స్లు. మీరేం చదవద్దు, నేను చదువుతూ ఉంటే ఆలకించడమే. ఓకే, చూడండి. యోహాను 12:3. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అత్యజితమాంస అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. అసలు యాక్చువల్గా పుణ్యస్థానము, పుణ్యక్షేత్రాలుకి వెళ్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్తూ ఉంటామండి? పుణ్యక్షేత్రాలకి వెళ్తూ ఉంటాం. కానీ నిజమైన పుణ్యక్షేత్రం ఏదో తెలుసా? కుటుంబమే. ఇప్పుడు ఈరోజు అందరం కూడా ఇక్కడి నుంచి కదిలి ఎక్కడికి వెళ్ళబోతూ ఉన్నాం? అరే పుణ్యక్షేత్రం అని చెప్పండి, ఇంటికి వెళ్తున్నామని అనొద్దు. ఈ పుణ్యక్షేత్రంలో ఏముండాలి? సువాసన వెదజల్లుతూ ఉండాలి. మీరు నడుస్తూ ఉంటుండగా ఇంట్లోకి వెళ్ళినప్పుడు
తగులాడేసుకుంటామంటే గొప్ప సువాసన. ఇంటికి వెళ్ళగానే భార్యాభర్తలు, తల్లిదండ్రులు, లేకపోతే పిల్లలు, తల్లిదండ్రులు, పిల్లలు సువాసన వెదజల్లాలి. నా పుణ్యక్షేత్రం ఇల్లే, నా పుణ్యక్షేత్రం ఇల్లే. ఓకే, ఎందుకు ఈ ఇంటి గురించి చెప్తూ ఉన్నానంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు చివరి భోజనం కూడా ఒక ఇంట్లో ఏర్పాటు చేయమన్నాడు. ఆయన చివరి భోజనం కూడా, ఆ భోజనం తర్వాత ఇంకా ఆయన భోజనం చేయలేదు. ఒకసారి ఆలోచించుకోండి. యేసయ్యను గురించి మాట్లాడగానే నా హృదయము ఎంత అంటే వేదనతో కూడిన ఆనందం, వేదనతో కూడిన ప్రేమ. అంటే మన కొరకు బలియాగం అవ్వడానికి ఆయన వచ్చి మాదిరిని చూపెట్టి వెళ్ళిపోయాడే. మహిమ సింహాసనం వదిలిపెట్టి బాధలు అనుభవించడానికి కలవరి శిలువ ఎక్కాడే. ఆయన ఆఖరి భోజనం ఒక ఇంట్లో, ఆఖరి భోజనం ఒక ఇంట్లో. ఇల్లే మనకి పుణ్యక్షేత్రం, మర్చిపోవద్దు. మన ఇల్లే మనకి పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రం నుంచి సువాసన వెదజల్లుతూ ఉండాలి. ఈరోజు మొదలుకొని, ఈ క్షణం మొదలుకొని ఇప్పటి వరకు సువాసన వెదజల్లకపోతే, మీ ఇల్లు ఒక పుణ్యక్షేత్రముగా లేకపోతే, ఈరోజు ఈ క్షణం మీరు మనసులో అనుకోండి, నా ఇల్లు పుణ్యక్షేత్రముగా ఉండాలి. ఈ దినమే, ఈ క్షణమే మీరు అనుకోండి, నేను ఇప్పుడు ఇంటికెళ్ళి అడుగు పెట్టినప్పుడు నా ఇల్లు ఈ క్షణం నుంచి పుణ్యక్షేత్రమే. ఈ పుణ్యక్షేత్రంలో నుంచి సువాసన వెదజల్లుతూ ఉండాలి నేనున్న ప్రాంతాలకు, నా బంధువులకు, నా కుటుంబము వారికి. కుటుంబంలోని ప్రేమే మొదటిది. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక ఇంటిలోనికి, అప్పర్ రూమ్, మేడగదిలోనికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. అన్యజనుడైనటువంటి కొర్నేలి ఇంటిలోనికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. అన్యజనుడి ఇంటికి కూడా దేవుని మాటలు వింటూ ఉంటుండగానే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. వారి భాషలతో మాట్లాడారు. తర్వాత రక్షణ పొందారు అందరూ. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, తర్వాత మనం ప్రతి వారం రొట్టె విరుస్తూ ఉన్నాం. ఒక ఇంటిలోనే ఆయన రొట్టె విరిచారు. ఆ ఇల్లే పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రంలో నుంచి సువాసన వెదజల్లుతూ ఉండాలంట, సువాసన వెదజల్లుతూ ఉండాలంట. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఏదైతే మన కొరత ఉందో, ఆయన రాకడికి ఎత్తబడకుండా ఆటంకం ఉందో, అది తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. తేటగా, బహుతేటగా, చక్కగా, విపులంగా అర్థమయ్యే విధంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో మనల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదాముతో ప్రారంభమైంది ఇల్లు. ఎవరితో ప్రారంభమైంది? ఆదాము అవ్వలతో ప్రారంభమైంది. మన ఇల్లు ఎవరితో ప్రారంభం అవ్వాలి? ఎవరు చెప్తే వాళ్ళకి బహుమానం. ఏమ్మా? యేసుప్రభు. ఏమ్మా? నాన్నగారితో అనండ్రా. తర్వాత భార్యలు ఏమనాలి? నా భర్తతో. ఆదాముతో మొదలైంది ఇల్లు. ఇంటిలో ఉన్న ప్రతి భర్తతో, తండ్రితో ఇల్లు మొదలవ్వాలి. భర్తలు లేకుండా, భర్తలు తిన్నగా లేకుండా, భర్తలు పరిశుద్ధంగా లేకుండా, భర్తలు దేవునికి దూరం అవుతూ ఉంటే ఆ ఇంటిలో సువాసనే ఉండదు. కంపు ఉంటుంది, కంపు. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం, భర్తలైనటువంటి వారు. ఇల్లు అనగా భర్త. ఇంటి భారం భరిస్తున్నటువంటి భర్త.
భర్తకు గొప్పతనం ఎందుకు ఇచ్చాడు? భర్తకు బాధ్యత ఎందుకు ఇచ్చాడు? కుటుంబ భారం మోయడానికి ఎందుకు ఇచ్చాడు? ఆ కుటుంబం నీతోనే ఉండాలి. ఆ కుటుంబం నీది. మర్చిపోవద్దు భర్తలు. ఆదాముతో మొదలైంది, ఆదాము అవ్వలతో ఆ గృహం, ఏదైనా వనము. మనందరి గృహాలు. భార్యలు చెప్పండి ఎవరితోనమ్మా? పిల్లలు చెప్పండి ఎవరితో? ముద్దుగా చెప్పండి నాన్నగారితో అనండి. ముద్దుగా చెప్తే వాళ్ళందరూ మారిపోతారు. ఓకే. ఎఫెసీ 5:25 పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అటువలనే పురుషులు కూడా తమ సొంత 28 అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకునిచున్నాడు. ఈ వచనాలన్నీ మీరు రాసుకొని పెట్టుకొని భార్యాభర్తలు చదువుకోండి. పెళ్ళిళ్ళ టైంలో ఎన్నో ప్రమాణాలు చేసుకున్నాం. ఇంకొకసారి ఈ పెళ్ళిళ్ళలో ఏలాకోలాలు ఎక్కువైపోయి ఇంటికి వెళ్ళిపోయింది. అది భార్యాభర్తలు భలే చెప్పారులే పాస్టర్ గారు అని నవ్వుకోవడం. తల్లిదండ్రులు కూడా భలే చెప్పారులే పాస్టర్ గారు బాగానే చెప్పారు. ఏంటి నువ్వు నవ్వుకోవడానికా? ఏమ్మా, కుటుంబం కట్టబడింది వారు నవ్వుకోవడానికి నువ్వు నడుకోవడానికి కాదు. కానీ దేవుడు కట్టిన కుటుంబం సువాసన వెదజల్లాలి గనక భర్త భార్య తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటి? ఆదాము పోగొట్టుకున్నాడు, భార్య మీద వంక పెట్టాడు, త్రోసివేయబడ్డారు ఇద్దరు కూడా అక్కడి నుంచి, దేవుని గృహం నుంచి. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సంఘమునకు భర్తగా ఉన్నాడు. ఆయనే వరుడు, మనమైతే వధువుగా ఉన్నాము. ఆయన మన శిరస్సు, సంఘానికి, కుటుంబానికి భర్త, సంఘానికి ఆయన. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎఫెసీ 5:33 మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండవలెను, ఉంచుకొనవలెను, చూచుకొనవలెను. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. మళ్ళీ వెనక్కి తిరిగి కొత్తగా పెళ్ళైన వారి సంఘాల్లో గట్ట ఒకసారి ఆలోచన చేసుకుందాం. పెళ్ళయిన తర్వాత రక్షణ పొందినటువంటి వారు కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మన కుటుంబాన్ని. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఎలా భర్త భార్యను ప్రేమించాలి? నిన్ను నీవు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావు అలాగే ప్రేమించాలి. భార్య అయితే భయభక్తులు కలిగి ఉండాలి అనేసి ఆదికాండం 24:67లో మనం చూసినప్పుడు, ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయిన ఎవరిని? రెబెకా. అట్లు అతడు రెబెకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించెను. చూడండి, ప్రతి మాట బైబిల్ గ్రంథంలో నుంచి మనం తీసుకున్నప్పుడు, ఒక సబ్జెక్ట్ని తీసుకున్నప్పుడు అప్పుడు మనకు అవగాహన అవుతూ ఉంది. లేకపోతే ఏదో చదువుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. అక్కడి వరకు అతనికి భార్య ఆయను, అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమే దుఃఖ నివారణ పొందెను. అన్న గొడ్రాలే, కానీ గొడ్రాలైనటువంటి అన్నాను భర్త పేరు ఏం పేరమ్మా? ఎల్కానా. ఏమ్మా భర్త పేరు ఏం పేరు? ఎల్కానా. సో ఈ భర్త ఏం చేశాడంట? పిల్లలు పుట్టలేదు, నేను గొడ్రాలినని ఏడుస్తున్నా, భర్త మాత్రం అధికంగా భార్యను ప్రేమిస్తూనే ఉన్నాడు. వై టు వర్రీ, నాకు నువ్వు నేను నీకు ఉన్నావు, దేవుడు తన సమయంలో తన కార్యం చేస్తాడు అని గొడ్రాలుగా ఉన్నప్పటికీ భర్త భార్యను ప్రేమిస్తూ, నీకెందుకు వర్రీ, నేనేమైనా అన్నానా, నీకెందుకు వర్రీ,
ఎలాగైతే ప్రేమించాడో అలాగే ప్రేమిస్తూ ఉన్నాడు. 1 సమూయేలు 1:5 అన్న తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. కొలస్సీ 3:19 భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ప్రేమించుచునే ఉండాలంట. నిష్ఠూర పెట్టకూడదంటే అర్థం ఏంటంటే ఎప్పుడో నీకు ఇష్టమైతే ప్రేమించడం మాట్లాడడం అనేది కాదు. నిష్ఠూర పెట్టొద్దు అంటే ప్రేమించుచునే, ఎల్కానాలాగా 2 అంతలు ప్రేమిస్తూనే ఉన్నాడంట, 2 అంతలు ఇస్తూనే ఉన్నాడంట. ప్రేమను కంటాది. సోదరుడు ఇజ్రాయెల్ ఒకటి చెప్తారు, అప్పు చేస్తుందంట. అప్పు చేస్తుంది. అప్పటి నుంచి ఇజ్రాయేలు భయపడి, అయ్యో నేను అప్పు చేస్తూ ఉన్నాను, ప్రభువా నా కృపనియ్యు వీటన్నిటి నుంచి బయటపడడానికి. నిజమే, అప్పు చేస్తూనే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంటే తినాలి, లేకపోతే లేదు. ప్రభువు రాకడికి ఎత్తబడ్డానికి ఆ లాజరు కురుపులతో ఉన్నాడు. లాజర్ని దేవదూతలు తీసుకెళ్ళారు. ఈ రాజు చక్కని వస్త్రాలు ధరించాడు, ఎక్కువసార్లు తిన్నాడు, ఎంతో పడేసాడు అవతల, అంత సమృద్ధిగా ఉంది. కానీ ఎముడొచ్చి తీసుకెళ్ళాడంట. అక్కడ అగాధం ఉందంట, అగ్ని ఆరడం లేదంట. అవన్నీ మనం చూస్తున్నాం. 2 ఒకసారి చనిపోయారు. అందుకు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ లోకము కొద్ది దినాలే. ఒక్కోసారి ఉపవాసాలు ఉండే పరిస్థితి మన కుటుంబానికి వచ్చిందా, దేవునికి స్తోత్రం. కానీ ఒక గొప్ప నిరీక్షణ. అలాగే ఆకలితోనే చనిపోవడానికి దేవుడు ఎలా చేయడు. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినా చనిపోతే నువ్వు నిత్యము ఆయనతో యుగాను యుగాలి. ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప భాగ్యం రక్షణ పొందిన మనకి దేవుడిచ్చే ఉన్నాడు. ఆలోచన చేసుకుందాం. ప్రేమను కనును, క్రీస్తు మొదట మనలను ప్రేమించాడు. క్రీస్తు మనలను మొట్టమొదట ప్రేమించాడు. అందుకు ఇప్పుడు మనము ఇతరులను ప్రేమించాలి. అంటే ఏంటి? ప్రేమను కను. మనం మంచివారమని ఆయన ప్రేమించలేదు, కానీ మనం ఇంకా పాపులుగా ఉంటుండేనని ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనము కూడా అటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమను కనును. సో ప్రేమను కన్ను. క్రీస్తు మొదట మనలను, తర్వాత మనం ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించాలి, మన తోటి వారిని ప్రేమించాలి. ప్రేమించు భర్త, తర్వాత ఏంటి? అది బాగా చెప్తున్నారు ఈరోజు మీరు. ప్రేమించు భర్త, ప్రేమించు భార్య, డాష్ వరమై ఉన్నారు. ఆ డాష్ ధర ఏం పెడదాం? రమ్యమైనటువంటిది. భర్త భార్యను ప్రేమిస్తే, భార్య భర్తను ప్రేమిస్తే ఏం వరం అండి అది? ఇక్కడ రమ్య ఎవరైనా ఉన్నారే? ఈరోజు రాలేదు రమ్య. సో అది రమ్యమైన వరం, మామూలు వరం కాదు, రమ్యమైన వరం. తీతుకు 2వ అధ్యాయం 4వ వచనం. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును. అబ్బాయి వీళ్ళకి ఎక్కువ బాధ్యత అండి. యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఎంట ఉండి పని చేసుకుని వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు. ఎన్ని బాధ్యతలు ఆడవాళ్ళకి పెట్టేశారు రా బాబోయ్. మగవాళ్ళకి అన్నీ కూడా హీరోస్ వాళ్ళు. ఇన్ని బాధ్యతలు భార్యలకు పెట్టారు. మరి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఎన్ని బాధ్యతలు మీరు నిజంగా నిర్వర్తిస్తున్నారో లేదో చూసుకోండి.
అమ్మో అనుకుంటున్నాం. మీరు నిర్వర్తించకపోతే అమ్మో దేనికి? నిర్వర్తిస్తేనే అమ్మో అనండి. దేవుడు తన కృప ద్వారా కృపను మీకు అనుగ్రహిస్తాడు అవన్నీ కూడా నెరవేర్చడానికి. ప్రేమ ఎప్పుడు చల్లారునో అప్పుడే డాష్ వచ్చును. అమ్మ అంత పెద్ద మాటలైతే అందరికీ అర్థం అవుతురా. చూడండి, ఇంకొకసారి ఆలోచించండి. ప్రేమ ఎప్పుడు చల్లారునో అప్పుడే డాష్ భేదములు, అదే వివాదం, భేదములు త్రోవలోకి వచ్చాయంట. ఏమొచ్చాయండి? భేదములు త్రోవలోనికి వచ్చాయంట. అంటే ఇంక త్రోవ కంటిన్యూ, అది ఆ త్రోవ కంటిన్యూ. ప్రేమ ఎప్పుడు చల్లారునో అప్పుడే భేదములు త్రోవలో. అంటే చిన్నదానికి కోపమే, పెద్దదానికి కోపమే, ఇల్లంతా అల్లరే. అంటే సువాసన లేదు కానీ అల్లరితో, అల్లరితో ఇల్లు అల్లరితో. మత్తయి సువార్త 12:25. ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. ఇక్కడ ఇల్లు అని మాట ఇచ్చాడు, అందుకు చదివాను. మత్తయి 12:25లో ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా. అంటే ఎప్పుడు ఈ మాట చెప్పాడంటే, తన బయల్జబూల వలన ఈ పనులు చేస్తున్నాడు, ఆ పనులు చేస్తున్నాడు, దయ్యాల వలన చేస్తున్నాడు ఇలాగంటా ఉంటే, అప్పుడు దయ్యాల వలన నేను చేసినట్లయితే దయ్యాలు విరోధులు అవుతారా అన్న రీతిగా అక్కడ ఒక మాట వచ్చింది. అందుకు ఏమంటున్నాడు? తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. తల్లిదండ్రులు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన ఎడల, తల్లిదండ్రులు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన ఎడల ఏం చెప్దామమ్మా నెక్స్ట్? ఏమ్మా? పిల్లలు ఆరోగ్యవంతులుగా ఎదుగుతారంటే, పిల్లలకు ఆరోగ్యం లేదంటే తల్లిదండ్రులే కారణం. వాళ్ళ మనసులో క్షోభ, మా అమ్మ ఏంటి, మా నాన్న ఏంటి, గొడవలేంటి, వాళ్ళకి తిన్న అరగదు. ఇంట్లో ఏమీ లేకుండా చిన్నది అలిగి పెట్టిన తల్లిదండ్రులు ప్రేమతో ఉంటే వాళ్ళు కడుపు నిండిపోద్ది అంతే. ఆరోగ్యంగా నీ పిల్లలు ఎదగాలి అంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి? గొడవలు పడుతూ ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? గొడవలు పడకుండా ఉండాలి. ఓకే, అప్పుడు పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు. ఆరోగ్యకరమైన వాతావరణం తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వగలుగుతారు. ఓకే, మన మరియా యోసేపులు అయితే వివాహము కాకముందే, అంటే ఎంగేజ్మెంట్ తర్వాత తను విన్నాడాలనుకున్నాడు, కానీ దూత మాట్లాడిన తర్వాత మరియను చేర్చుకున్నాడు. దాని తర్వాత మరియను ప్రేమిస్తూనే ఉన్నాడు. దాని తర్వాత కూడా యోసేపు మరియల జీవితం. అంటే ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే, అలాగే యేసుక్రీస్తు తల్లి బాధ్యత యోహానుకి ఎందుకు అప్పచెప్పాడో తెలుసా? యోహానుకి తల్లి లేదు. యోహానుకి ఎవరు లేరు? తల్లి లేదు. తల్లి ఉందంటే ఏంటి, తల్లి లేదంటే అప్పటికి లేదు. అర్థమైంది? తల్లి లేకుండా అబ్బాయి వీళ్ళిద్దరు చాలా బాగా ఆలోచించేస్తున్నారమ్మా. తల్లి లేదంటే యోహాను ఎలా పుట్టాడు? అయితే యోహానుకి తల్లి కావాలి. యోహానుకి ఎవరు కావాలి? ఎందుకంటే ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు ఆయన. ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నామమ్మా, బాధ్యత పాపం యోహానుకి ఇచ్చాడు, కానీ యోహానుకి అవసరతను బట్టి తన తల్లిని తల్లిగా ఇచ్చాడు. ఎంత అద్భుతం! ఇలాగా దేవుని యొక్క వాక్యాలని మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడంట హృదయం ఆనందిస్తూ ఉంటుంది.
ఎమ్మాయి వెళ్తున్నటువంటి శిష్యులతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి హృదయాలు మండేయంట. దేవుని మాటలు మండేయంట అంటే అర్థం ఏంటంటే కాలిపోలేదు. వాళ్ళంట అలిసిపోయి భయపడిపోయి పారిపోయారంట. ఎప్పుడైతే వారి హృదయాలు అగ్ని చేత మండింపబడి ప్రభు ఎదురుగుంటా కూర్చొని ఉండి ఆయన ఇది ఎప్పాడో వారి కన్నులు తెరవబడి మళ్ళా తిరిగి భయపడకుండా మళ్ళా వచ్చారంట దేవుని సేవా పరిచర్యకి. ఆ రాత్రి తిరిగి బయలుదేరిపోయారు. ప్రభువును ఉండమన్నారు రాత్రి అంతా, ఆ రాత్రే తిరిగి బయలుదేరిపోయారు. హృదయం ఆనందించింది, గంతులేసింది. అయ్యో మా యొక్క అపోస్తలులకు తెలియజేయాలి, మా తోటి వారికి తెలియజేయాలి, మేము ప్రభువుని చూసాం, మా కన్నులు తెరవబడ్డాయి. ఆయన రొట్టె విరిచినప్పుడు మా కన్నులు తెరవబడ్డాయి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, డబ్బు ఇంటిని నిర్మిస్తుంది. డబ్బు దేన్ని నిర్మిస్తుందండి? డబ్బు ఇంటిని నిర్మించును, ప్రేమ గృహమును కడుతుంది. హృదయాలు కలిసి గృహంగా ఉంటాయి. సో కట్టబడింది ఇల్లు అన్ని రకాల మెటీరియల్స్తో, కానీ హృదయాలు ఏకమై ప్రభువును గణపరుస్తూ సువాసన వెదజల్లుతూ ఉండడానికి అది గృహము కట్టబడుతుంది. ప్రేమతోనే గృహము కట్టబడుతుంది. ఓకే అమ్మ, 3 చెప్పాను కదా, ఇప్పటికి ఎన్ని అయ్యాయి? ఏంటి? 1 హెడ్డింగ్. ఇప్పుడు సంఘములో ప్రేమ, రెండోది. కుటుంబం వరకు వచ్చింది, ఇప్పుడు సంఘములో ప్రేమ. ఎఫీసీ సంఘం ఆరోగ్యకరంగా ఉంది. ఒక అంటే అత్యంత ప్రాముఖ్యమైన సిద్ధాంతము కలిగి సేవలో చురుగ్గా కొనసాగుతుంది ఎఫీసీ సంఘం. అప్పుడు విశ్వాసులంట మొదటి ప్రేమను పోగొట్టుకున్నారు. అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు సంఘములో, ఎఫీసీ సంఘము గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫీసీ సంఘం సిద్ధాంతపరంగా ఆరోగ్యకరంగా ఉంది, కలిగి అందరూ కలిసి సేవలో చక్కగా కొనసాగుతూ ఉన్నారు. అప్పుడు విశ్వాసుల్లో ప్రభువు చూసినప్పుడు, అంటే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘాన్ని చూసినప్పుడు ప్రేమ పోగొట్టుకున్నారంట. అంటే మొదటి ప్రేమను మామూలుగా హలో ప్రైజ్ ది లార్డ్ అంటున్నారు తప్ప అసలైనటువంటి మొదటి ప్రేమను పోగొట్టుకున్నారంట. చూడండి, దాని గురించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఎఫెసీ గ్రంథం గురించి రాయబడి ఉంది. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. ఎంత మంచి విషయాలు చెప్తూ ఉన్నాడు సంఘానికి. మీరు సిద్ధాంతపరంగా బాగున్నారు, తప్పులు చెప్తున్నటువంటి అపోస్తులని మీరు గుర్తించారు, పరీక్షించి కనుగొన్నారు. 3వ వచనంలో, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ప్రభు ఎంత చక్కగా ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ 4వ వచనానికి వచ్చినప్పటికీ, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదటి ప్రేమ లేదు సంఘములో. అక్కడ ఎఫెసీ సంఘంలో, మన సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సిసిసిలో ఏముందంట? మొదటి ప్రేమ లేదు. ఇప్పటి వరకు మన ఇంటిని గురించి చెప్పాడు, ఇంటిలో ప్రేమ. సంఘంలో ప్రేమ వచ్చినప్పటికీ ఎఫెసీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు. అన్నాడు, మీరు అన్ని విషయాల్లో బాగున్నారు, పాస్టర్ గారు బాగున్నారు, మీ సిద్ధాంతాలు బాగున్నాయి, చక్కని ఆరాధన జరుగుతుంది, అన్నీ బాగున్నాయి, కానీ ఒకటి మీ మీద నేను తప్పు మోపుతూ ఉన్నాను. మీలో ఏమి కొరువై ఉంది? మొదటి ప్రేమ. మామూలుగా ఉంది. ప్రైజ్ లార్డ్ ఎలా ఉన్నారు? సమోసాలు తినేరండి, కాఫీ తాగారా, తలనొప్పిగా ఉందా,
అప్పుడు వెనక్కి తిరిగి ఏమైనా మెడిసిన్ ఉందా పాస్టర్ అమ్మగారు అన్నాడు. కానీ నీ మీద నాకేమో ప్రేమ ఉందో, ఓన్లీ సమోసా కాఫీ ప్రేమే ఉందేమో పాస్టర్ గారికి నీ మీద, ఏమో. నేను అందుకే కూర్చొని ఎవరి మీదైనా ఏమైనా నాకుందా అని నేను పరీక్ష చేసుకుంటాను. మనందరం మనుషులమే. బోధించినంత మాత్రాన్ని నేను గొప్పవాడిని, మంచివాడిని, కరెక్ట్గా నేను జీవించే మీకు బోధిస్తున్నానని అనుకోవద్దు. రెండంచెల ఖడ్గం మీతో మాట్లాడుతూ ఉంటుండగా నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నా తోటి పెద్దలను జ్ఞాపకం చేసుకుంటున్నానా? ఎల్డర్స్ని, వారి పట్ల నాకు ఏ గౌరవం ఉంది ఆలోచన చేసుకుంటున్నాను రోజు. కుటుంబాల పట్ల నాకు ఏమైనా ద్వేషం ఉందా? యవనస్తుల పక్షాన నాకేమైనా ద్వేషం ఉందా? ఎవరి పక్షాన్ని ఏముంది ఆలోచన చేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడే. లేదా నేను ప్రార్థన చేయను, అలా కూర్చొని ముందు అన్నీ ఆలోచన చేసుకుంటాను, తర్వాతే నా ప్రార్థన. అలా చేయండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఉత్తినే మోకరించి 2 గంటల ప్రార్థన చేసి హృదయంలో అన్నీ పెట్టుకుంటే ప్రయోజనం ఏంటి? భర్తను ప్రేమిస్తున్నావా? భార్యను ప్రేమిస్తూ ఉన్నావా? నీ ఇంట్లో నీ పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతూ ఉన్నారా? సంఘంలో నీ తోటి వారిని నువ్వు ఎలా ప్రేమిస్తూ ఉన్నావు? మొదటి ప్రేమ నీలో ఉందా? లేకపోతే పై నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా? ఎలాగున్నావు? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడు ఏమంటున్నాడు 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ప్రేమ లేకుండా మనం కూడుకోవడం దేనికి? సంఘం దేనికండి? సిసిసి ప్రేమ లేకుండా, దేవుని ప్రేమ మనలో లేకుండా, మీ పట్ల నాకు ప్రేమ లేకుండా ఎందుకు సంఘం కూడుకోవడం? ఆయన రాకడ వచ్చినప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు అన్నంత రీతిగా ఉంటే ఎలాగా? ఎత్తబడిన గుంపులో లేకుండా ఇక్కడే కూర్చుంటే, ఇక్కడే చప్పట్లు కొట్టుకుంటే సాతానుడి తర్వాత మన మీద యాక్షన్ తీసుకుంటాడు. 666 ముద్ర వేయడానికి వస్తాడు. బిల్డింగ్లు ఇలాగే ఉంటాయి. నువ్వు ఇక్కడ కూర్చొని మొత్తుకున్నా లాభం లేదు, 666 నీ దగ్గరికి వస్తుంది. ఎత్తబడే గుంపులో 7 సంవత్సరాల శ్రమ కాలము తప్పించుకోవాలి. బహుశ్రమలు రాబోతూ ఉన్నాయి. అందుకే ఎంతో చక్కగా ఎత్తబడిన గుంపులో మీరు ఉండండి. ఎత్తబడిన గుంపులో. ఇప్పుడు ఎన్ని మాటలు దేనికి? ఎత్తబడిన గుంపులో ఎక్కడో మనలో లోటులు ఉన్నాయి, దేవుడు మన లోటులు తీరుస్తూ ఉన్నాడు. నువ్వు ఇలాగుండు, లేకపోతే నీ దీపస్తంభాన్ని తీసేస్తాను అంటున్నాడు. జాగ్రత్తగా మనల్ని మనం పరిశోధన చేసుకోవాలి. హెబ్రీ 10:24, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కూట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయుచు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకోవాలి. 1 యోహాను 3:11 మనం ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. 2 యోహాను 1:5 కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు గాని మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయుచు మనము ఒకరినొకరము ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచూ ఉన్నాను అంటున్నాడు. 2 యోహాను 1:1 పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయినది. మన ప్రేమకు క్రీస్తే కారణమై ఉన్నారు. అంటే ఈ యోహాను రాసింది ప్రతీది కూడా ఎవరిని ఉద్దేశించి ఏది చెప్తూ ఉన్నప్పటికీ మన ప్రేమకు క్రీస్తే కారణము. యోహాను 13:34 మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
యోహాను 13:34. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. యాకోబు, ఇక్కడ చాలా బాగా చూడండి, యాకోబు యోహాను ఇద్దరు అన్నదమ్ములు. యాకోబు యోహాను ఇద్దరు అన్నదమ్ములు. వారు అత్యాశ కలిగినటువంటి వారు. అందరికంటే మేమే గొప్పగా ఉండాలి అనే అత్యాశ కలిగిన వారుగా వారు ఉన్నారు. అయితే దేవుడు అంటే ప్రభువు సన్నిహితంగా వారితో ఉన్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే దెబ్బలాడుతున్నాడు, అదే టైంలో సన్నిహితంగా ఉంటూ ఉన్నాడు యాకోబు యోహాను విషయంలో. పేతురు బలహీనతను ఎరిగి ఉన్నాడు ప్రభు, కానీ ఆ బలహీనతను కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యూద పేరాసు గలవాడని ఎరిగి డబ్బు సంచి అతని చేతిలోనే పెట్టాడు. చూడండి ప్రభు ఎంత గొప్పవాడు. యోహానికి తల్లి అవసరత ఉన్నదని ఎరిగి తన సొంత తల్లిని తల్లిగా, యోహాను ఇదిగో నీ తల్లి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని అప్పచెప్పాడు. అంటే ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు డిసైపుల్స్ను అంటే అపోస్తులను ఎవరిని, శిష్యులు ఎవరిని కూడా వదులుకోకుండా అన్ని విషయాలు వారికి వెల్లడి చేశాడు. యోదాకి వెల్లడి చేశాడు, యోహాను వాళ్ళకి వెల్లడి చేశాడు, అలాగే పేతురికి వెల్లడి చేశాడు. వాళ్ళందరూ కూడా తప్పిపోయినటువంటి వారే, అటు ఇటు. అలాగే తప్పిపోయినా ఒకటి జరుగుతూ ఉందంట. ఏంటది అంటే దేవుని యొక్క రహస్యాలన్నీ కూడా అందరికీ చెప్పాడంట. వాళ్ళు బలహీనని తెలిసి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ అన్నీ చెప్పాడంటే అంత మంచి ప్రభు మాదిరి చూడండి. అంత మంచి మాదిరి కనుకే మనం ఎన్నిసార్లు తప్పు చేసినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనతో ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, యోధానే ప్రేమించాడంటే ఇంకెంత గొప్ప విషయం. నువ్వు చేయవలసిందేదో తొందరగా చేయరా, నాతోనే నువ్వు చెయ్యి ముంచావు, నువ్వేదో చేయాలనుకుంటున్నావు చెయ్యి అని చెప్పాడు. అప్పటికి శిష్యులకి అవన్నీ కూడా తెలియకపోవచ్చు, కానీ ప్రభు డబ్బు సంచి కూడా వాడి చేతిలోనే పెట్టాడు. వాడికి పేరు కావాలి, ఈయన రాజుగా, ప్రభు రాజు కావాలి, ఇతను మంత్రి కావాలని అనుకున్నాడు. కానీ ప్రభు ఎందుకు వచ్చాడు? ఆయన దేవుని రాజ్యం గురించి వచ్చాడని మరి యోధ ఆలోచించలేదు. అయినా యోధాన్ని ప్రభు ప్రేమించాడు. యోహాను 13:35లో, యోహాను 13, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారి అని ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. అందరూ దేవుని బిడ్డల ఎడల ప్రేమ హృదయము కలిగి ఉండాలి, మిక్కుటంగా ప్రేమించగలిగి ఉండాలి, నిష్కపటంగా ప్రేమ కలిగి ఉండాలి దేవుని పిల్లలమైనటువంటి మనం. 1 పేతురు 1:22, మీరు సత్యమునకు విధేయులొకటి చేత, చదివేస్తున్నాను, రిఫరెన్సులు రాసి పెట్టుకోండి, టైం అయింది. మీరు సత్యమునకు విధేయులొకటి చేత మీ మనస్సులను పవిత్రపరుచుకునే వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12:9, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని యుండుడి. 10వ వచనం, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. యాకోబు అయితే అంటే కజన్, ప్రభు యొక్క కజన్ యాకోబు, మొదటి చర్చికి బిషప్, అనాది నుండి వచ్చుచున్నటువంటి సమస్య ఒకటి ఇక్కడ చెప్పాడు. అది నేను చదివేసి మీకు ఒక మాటలో చెప్పేస్తాను. అనాది నుండి వచ్చిన సమస్య, ఇప్పుడు మన సంఘాల్లో కూడా అది ఉండొచ్చు. అతను మొదటి సంఘానికి బిషప్ అయి ఉన్నాడు కనుక ఎంతో చక్కగా చెప్తూ ఉన్నాడు. యాకోబు 2:1, 2, 3, 4, నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి.
ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుల లోపలకు వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూసి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమును దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసుల్లో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కదా అన్నాడు. చూడండి, ఈ విషయాలన్నీ ఒకసారి చూసినప్పుడు ఇప్పుడు జరుగుతున్నవయ్యే. మొన్న ఎవరో ఎస్సీ కమ్యూనిటీ ఎమ్మెల్యే అంటే పంచాయతీ ప్రెసిడెంట్ అంట, ఎమ్మెల్యే వచ్చి నువ్వు నా కాల్ దగ్గర కూర్చో అంటున్నాడు నిన్న. దాని గురించి పెద్ద రభస. ఇంకా ఉన్నాయి, అక్కడే కాదు సంఘంలో కూడా ఉన్నాయంటే. మంచి వస్త్రాలు కట్టుకున్నానండే బ్రదర్, ఇలా ఇలా వచ్చి కూర్చొని అంటాను ఇలాగే. అదే కొంచెం వస్త్రాలు బాగోలేవు అనుకోండి, అప్పుడు అక్కడి నుంచి అలాగ అనకూడదు. వాళ్ళకి స్థానం ఇవ్వాలి. ఆయన పోనీ ఆ వస్త్రాలతో వచ్చినప్పుడు అందరికి వాసన వస్తుందంటే అక్కడ ఒక స్థానం ఇవ్వాలి. కానీ అందరినీ ట్రీట్మెంట్ ఒకలాగా చేయాలి. వస్త్రాలు లేక అటువంటి పరిస్థితిలో వచ్చేడేమో, చర్చ అయిపోయిన తర్వాత వస్త్రాలు ఇద్దాం, మనకు కలిగి ఉన్నవి స్నానం చేయిద్దాం. అన్యులు రోడ్ల మీద తిరుగుతూ భిక్షగాళ్ళకి తల కత్తిరిస్తూ డబ్బులు ఇస్తూ భోజనం పెడుతూ బట్టలు ఇస్తూ దుప్పట్లు ఇస్తూ కప్పుకోవడానికి చలిలో ఎన్నో పనులు చేస్తున్నారు. మరి ఆ పనులు మనం చేయాలి. దినాలు సాతానుడికి సమయం కొద్దిగా ఉందని చెప్పి యేసు ప్రభు చేసిన పనులన్నీ ఆడి చేయించేస్తున్నాడు ఆడవాళ్ళ చేత. మనం మాత్రం అన్నీ మాకు తెలుసు విడవబడిన గుంపులోకి వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండండి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, భారతీయ సంఘంలో ఇంకా కులము అన్నటువంటి అంటు రోగము ఉంది. అందుకు ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కొలస్సీ 3:11 ఇట్టివారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటి అని సున్నతి పొందకపోవటి అని భేదము లేదు, పరదేశీ అని సిరియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడనై ఉన్నాడు. అందరిలో క్రీస్తే. ఎటువంటి వాడైనప్పటికీ అందరి కొరకు ఆయన మరణించాడు. గలతీ 3:28 ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఈ రిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ధ్యానిస్తే చాలా చక్కగా పరిశుద్ధాత్మను మనల్ని బలపరుస్తాడు. రోమీయులు రాసిన పత్రిక 10:12 యూదుడని గ్రీసు దేశస్తుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎఫెసీ 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదము. అన్ని సంఘముల్లో మనం ప్రతి విశ్వాసితో కూడా జాగ్రత్తగా ఉండాలి. అందరినీ మనం ప్రేమించాలి. అందరినీ ఒకే హృదయంతో ఆత్మతో ప్రేమించి వారితో సహవాసం చేయాలి. మరి కొత్త నిబంధన ఆరంభ దినాల్లో ఏమి జరిగిందంటే పట్టణానికి ఒకే సంఘం ఉండేది. అప్పుడు ఆరంభం కనుక ఇప్పుడు పట్టణాల్లో వేల సంఘాలు ఉన్నాయి. విశాఖపట్టణము ఇక్కడే దగ్గర ఎన్నో సంఘాలు, గాజువాకలో టౌన్లో ఎన్నో సంఘాలు, మొత్తం పట్టణం అంతా మనం చూస్తే వేల సంఘాలు. విశాఖపట్నం సంఘం అంటే అలాగే ఇప్పుడు ఒక కొత్త సిద్ధాంతం వచ్చింది. మనం అంటే విశాఖపట్నం సంఘం అని పెట్టుకోవాలంటే. ఇంత పెద్ద పట్టణంలో విశాఖపట్నం సంఘం 1, 2, 3, 4, 5 అని పెట్టుకోవాలి మనం. అలాగ అవ్వదు కదా. సో అలాగా ఈ మధ్య కాలంలో మళ్ళీ పాత నిబంధనని క్రొత్త నిబంధనలోకి తీసుకొచ్చి ఈ సబ్బాత్ చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, ఎంత ఫాస్ట్గా పెరిగిపోతూ ఉన్నాయి. అవన్నీ రోజు నేను గ్రూపులు చూస్తాను, ఎవరికి చెప్పను. ఎందుకంటే మీరు అవగాహన చేసుకోలేరు, దాంట్లో పడిపోతారు మళ్ళీ. అందుకే చాలా విషయాలు నేను గ్రూపులో పెట్టను. కానీ పట్టణాల్లో అన్ని చోట్ల జరుగుతున్నవి ఎప్పటికప్పుడు తెలుసుకొని భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను.
అవి గ్రూపుల్లో పెడితే మళ్ళీ మీరు అవగాహన చేసుకోలేరని అది ఇంకా అలాగా ఆఫ్ చేసి ఉంచాను. చాలా ఫాస్ట్గా తప్పుడు బోధలు పెరుగుతూ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉందా. ఓకే, ఇంకా మనకు సమయం అయిపోయింది. అయితే మీరు రిఫరెన్సులు రాసుకోండి. అపోస్తులు 2వ అధ్యాయం 44-45 వచనాలు రాసుకోండి అంతే. ఇప్పుడు నేను చదువుతాను. 2 కొరింథీ 8:7-8-24. 2 కొరింథీ 8:7-8-24. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త అందును మీకు మా ఎడలున్న ప్రేమయందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకునుడి. ఆజ్ఞపూర్వకంగా మీతో చెప్పట్లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలనని చెప్పుచున్నాను. ఇంకా 24 చదవడం లేదు. 1 యోహాను 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరుని లేమి కలిగి ఉండి చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగుండును. అది నాకు ముందు చెప్పడానికి. కనికరం మనలో లేదనుకోండి, సోదరి మీద, సోదరుల మీద, సొంత వారి మీద, బంధువుల మీద కనికరం లేదనుకోండి, ఇరుగు పొరుగు వారి మీద, స్నేహితుల మీద, మరి ఇంకా మనం ఏం ప్రేమిస్తున్నట్టు అని అక్కడ మాట చెప్తూ ఉన్నాడు. 1 యోహాను 3:18 చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. చూడండి, ఆ ప్రేమ కూడా ఎలా ఉండాలంట? మాటతో ప్రేమించడం కాదు, నాలుకతో ప్రేమించడం కాదు, ఏదో క్రియతో ప్రేమించడం కాదు, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. క్రియతోనూ సత్యముతోనూ అంటే సత్యం క్రియ కలిగినది, క్రియ సత్యము కలిగినదిగా అటువంటి ప్రేమ మనము కలిగి ఉండాలి. అంటే మాటతో చూపెట్టడం, నాలుగుతో చూపెట్టడం కాదు. ప్రేమతో నింపబడిన సంఘము లోకమునకు ఉప్పు వెలుగు. ప్రభువు చెప్పాడు, మీరు ఉప్పుగాను వెలుగుగాను ఉండండి. సంఘమును ప్రేమించమంటే సంఘం ఎలా ఉండాలి? లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉండాలి. ఓకే, మూడోది సేవలో ప్రేమ. ఇంకా అది నేను చెప్పను, సమయం అవుతోంది. సేవలో ప్రేమ రిఫరెన్సులు 2-3 చెప్తాను, రాసుకోండి చాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త ఎంతమ్మా చెప్పాను? చాలా ఎక్కువగా ఉందిరా. ఓకే, రిఫరెన్సులు రాసుకోండి. మత్తయి 9:36, 1 కొరింథీ 13:3, 1 కొరింథీ 13:3, ఫిలిప్పీ 1:15, 2 కొరింథీ 12:15, 2 కొరింథీ 12:15, మత్తయి 5:44, యోహాను 3:16, 2 తిమోతి 1:7-8, గలతీ 5:15. మీరే అది చదువుకొని ధ్యానించుకోండి. ఎందుకంటే ఇలాగ చెప్పకపోతే మీకు అవగాహన ఉండదని మరి ఎక్స్ప్లెయిన్ చేయవలసి వచ్చింది. అందరం అలాగే లేచి నిలబడదాం. 2 మాటలు నేను చెప్తాను, ప్రార్థనాపూర్వకంగా మీరు వినవలసిందిగా మనవి చేయించు ఉన్నాను. అందరూ కూడా కదలకుండా లేచి నిలబడి సైలెంట్గా చెప్తున్న మాటలు మీరు వినాలని మనవి చేస్తూ ఉన్నాను. పిల్లలు ఒక్క చరణమే పాడుతారు. నేను చెప్పిన మాటలు ముగించగానే ఒకే 2 నిమిషాలు వాళ్ళ ఆరాధనలో నడిపిస్తారంతే. మనము ఆత్మలను గూర్చి
అక్కర గలవారమై లోతైన ప్రేమతో వారి రక్షణ విషయమై ప్రార్థించాలి. మనము ఆత్మలను గూర్చి అక్కర గలవారమై లోతైన ప్రేమతో వారి రక్షణ విషయమై ప్రార్థించాలి. సువార్త చేయు ప్రతివాడు దేవుని దృష్టిలో ప్రశస్తమైనటువంటి వారే. సువార్త చేయు ప్రతివాడు దేవుని దృష్టిలో ప్రశస్తమైనటువంటి వారే. అంటే సేవను గురించి మనం మూడవది నేర్చుకున్నాం. మొదటి ఇంటిలో ప్రేమ, రెండవది సంఘములో ప్రేమ, మూడవది సేవలో ప్రేమ. ఒక్క నిమిషం ధ్యానం చేసుకుందాం. ఒక్క నిమిషం ధ్యానం చేసుకుందాం. శ్రేష్టమైనది ప్రేమయే అని. ఈ సద్గుణము, ప్రేమ అనే సద్గుణము ప్రత్యక్షపరచుట చాలా కష్టమైనది. మనుష్యులు పై కట్టడిని ఉపయోగించుకుంటారు. అదే ప్రేమ. విశ్వాసం అనేది పునాది. విశ్వాసము, ప్రేమ ఈ రెండు అవసరమైనటువంటివి. ప్రేమ విశ్వాసముతో జోడింపబడినప్పుడు మాత్రమే దేవుణ్ణి మనం గణపరచబడగలం, కుటుంబాన్ని ప్రేమించగలం, సంఘములో ప్రేమ కలిగి ఉండగలం, సేవలో మనం దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండగలం. కొత్త నిబంధన పత్రికల్లో మనము విడదీయలేనటువంటిది రీతిని ఒకటి మనం చూస్తున్నాం. ప్రేమ విశ్వాసముతో జోడించి చేస్తున్న పరిచర్య. అలాగే మనసుల్లో జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన రాకడ దినాల్లో ఉన్నాం. ఎత్తబడే గుంపులోకి మనం వెళ్దాం. పిల్లలు ఒక్క 2 నిమిషాలు ఆరాధనలోనికి అన్నీ మనం మర్చిపోదాం. చెప్పబడిన మాటలు జ్ఞాపకం ఉంచుకుందాం. ఆరాధనలో ఆయన వైపు చూద్దాం. ఆత్మదేవుడు మనందరినీ బలపరచబోతున్నాడు. ఆయన వాక్యం మనలో కార్యం చేయబోతుంది. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరూ చూపలేని ప్రేమ.
మహాపరిశుద్ధుడైన తండ్రి, ఎంత చక్కగా మా అందరితో ముచ్చటించావు. ఆత్మదేవుడా, విశ్వాసము అన్నదే మేము ఎక్కువ ఆలోచించాం. విశ్వాసముతో కూడి ప్రేమ లేకపోతే అది ఇంటిలో కానీ, సంఘములో కానీ, సేవలో కానీ నిష్ప్రయోజనమే అన్నావు. మీరు లోకమునకు ఉప్పు వెలుగ్గా ఉండాలి అంటే మీ విశ్వాసము ప్రేమతో కూడి ఉన్నట్లయితేనే మీరు ఉప్పుగా వెలుగ్గా ఉండగలరని నువ్వు చెప్పిన మాట ప్రకారం నీకు వందనాలు. మా అందరితో మాట్లాడారయ్యా. అందరిలో నీ వాక్యమును ఫలింపచేయండి. కొదువై ఉన్నటువంటి నీ ప్రేమను మేము కలిగి జీవించడానికి కృప దయచేయండి. నీ దాసునుగా నా తండ్రి, ప్రతి కుటుంబాన్ని నీ చేతిలో పెడుతూ, కుటుంబం అంతా కూడా నాయన నీ ప్రేమను అనే సువాసనను వెదజల్లే కుటుంబాలుగా మా కుటుంబాలను చేయండి. నీ ప్రేమను వెదజల్లే సంఘముగా మా సంఘమును దీవించండి. నీ సేవా పరిచర్యలో ఉన్నటువంటి మేమందరము నా తండ్రి విశ్వాస ప్రేమలలో ఉన్నటువంటి ఆ యొక్క నా తండ్రి సువర్తమానము నాయన మేము సువార్తను అందించేవారిగా నీవు మమ్మల్ని తీర్చిదిద్దండి. ఆత్మదేవుడా, నీవు సహాయం చేయండి. మా ఆశలను తీర్చే దేవుడు నాయన వందనాలు. తిరిగి బయలుదేరి వెళుచుండగా ప్రతి ఒక్కరికి నీ సన్నిధి తోడుగా ఉంచండి. బలహీనలను ముట్టి స్వస్థపరచండి. అలాగే మా ప్రియులు నా తండ్రి ఈ యొక్క వారంలో రేపు రాత్రికి నాయన మా రూప బయలుదేరబోవచ్చు ఉంటుండగా, 27 నా తండ్రి మా టైటస్ ఫ్యామిలీ బయలుదేరబోచుండగా నా తండ్రి వారితో నీ సన్నిధి ఉంచండి. అలాగే ప్రయాణాల్లో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దూరదేశంలో ఉన్న మా ప్రియులైన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు రాలేని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాకు ఇచ్చిన దీవెన వారు ఆత్మ ద్వారా అనుభవించడానికి కృప దయచేయండి. మా యవన బిడ్డలను చక్కగా ఆరాధనలో నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కూడా నీ గొప్పదైన అభిషేకం ఉంచి వాడుకొని మహిమను పొందండి. యేసు దివ్యనామమును బట్టి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము మనందరికీ తోడుగా ఉండి రాకడకి సిద్ధపరిచి నడిపించి బలపరిచి కాపాడును గాక, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము.